అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పటి వరకు వైజాగ్ అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఒక అత్యంత అద్భుతమైన అలాగే అందమైన తీర ప్రాంతం అని ఇప్పటి వరకు చెప్పుకుంటూనే ఉంటారు. కానీ ఇక్కడ నుంచి వైజాగ్ అంటే ఆంధ్రప్రదేశ్కి ఐటీ హబ్ అని ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే వైజాగ్లో ఎప్పటికే గూగుల్ కావచ్చు, రైడెన్ ఇన్ఫోటెక్ కావచ్చు, అలాగే టీసీఎస్, కాగ్నిజెంట్ ఇలా ఎన్నో కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉండి ఆల్రెడీ ఎంఓఈలు కూడా పూర్తి చేసుకున్నారు. ఇంకా ఎన్నో కంపెనీలు వచ్చి మేము పెట్టుబడులు పెడతాము అని చెప్పేసి ఆసక్తి అయితే చూపిస్తున్నారు. అసలు ఎందుకు ఈ వైజాగ్ నగరాన్ని ఇంతలాగా ఎస్పెషల్లీ ఈ ప్రాంతాన్ని ఎందుకు ఇలా తీసుకుంటున్నారు అంటే కేవలం అక్కడ ఉన్న నాయకుల గురించి మాత్రమే. ఎందుకు అంటే రాజకీయ నాయకులు అనేవాళ్ళు అభివృద్ధి గురించి, అక్కడ ఉన్న యువత గురించి, వాళ్ళకి ఉపాధి అవకాశాల గురించి ఆలోచించిన వాళ్ళైతేనే సో ఇటువంటి రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుద్ది అని చెప్పేసి పారిశ్రామికవేత్తలు ఎప్పుడు నమ్ముతూ ఉంటారు. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికొచ్చి ఒక్క కంపెనీ కూడా రాలేదు అని ఎందుకు అంటారు? అప్పుడు అధికారం ఆ విధంగా ఉండేది, అప్పుడు పాలన ఆ విధంగా ఉండేది కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. రాష్ట్రం బాగుపడితే మీరు నాశనం అయిపోతాం అనుకునే మెంటాలిటీలో వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి అప్పుడు ఎటువంటి పారిశ్రామికవేత్తలు వచ్చినా సరే దాన్ని తరిమేసేవారు. రావడానికి కూడా చాలామంది భయపడేవారు, అది వేరే విషయం అనుకోండి. ఎందుకంటే పరిపాలన అలా ఉండేది, వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళ రౌడీ రాజకీయం ఎలా పడితే అలా చేసేవారు. కానీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే దానికి కూడా కారణం పరిపాలనే. అప్పుడు రాక్షస పరిపాలన, ఇప్పుడేమో ప్రజాస్వామ్యం. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరూ వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే ఆయన కూడా కాస్త కృషి చేసి కంపెనీలు తీసుకొచ్చే సామర్థ్యం ఆయనకు లేదంటారా? ఉంది, కానీ తీసుకురారు. ఎందుకంటే ఆయనకు అవసరం లేదు. రాష్ట్రం బాగుపడితే ఆయనకేం వస్తుంది చెప్పండి? ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంత కలితే అంత దోచుకుని దాచుకోవాలి. ఆయనకు కావాల్సింది అదే. ఏదో ప్రజలు ఏం చేయకపోతే మరి ఎత్తిపోస్తారు కాబట్టి సంక్షేమ పథకాల పేరుతో కాస్త వాళ్ళ జోబు నుంచి వాళ్ళకే తీసి 10,000 ఇస్తే 20,000 లాక్కునే స్కీములు గట్రా పెట్టుకుని చాలా వరకు అయితే సేఫ్ అయ్యారు. సో ఈ విధంగా ఇప్పుడు పరిపాలన గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వైజాగ్ ఇప్పుడు ఐటీ హబ్గా మారడానికి కారణం వీళ్ళిద్దరు మాత్రమే. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కృషి వల్ల ఇప్పుడు వైజాగ్ ఈ విధంగా ప్రతి ఒక్కరు వచ్చి, పారిశ్రామికవేత్తలు వచ్చి మేము ఇలాగా పెట్టుబడులు పెడతాము, మేము ఉద్యోగ అవకాశాలు ఇస్తాము అని చెప్పేసి ముందుకు వస్తున్నారు. ఎందుకు అంటే నాయకత్వం మాత్రమే, మేము ఈ విధంగా చూస్తాము, సో మాకున్న రిక్వైర్మెంట్స్ ఇవి, మాకున్న ఫెసిలిటీస్ ఇవి, మేము ఇవి ఇస్తాము అంటే వాళ్ళు మాత్రం ఏమంటారు, ఓకే ఇంతలాగా చూస్తున్నారు కాబట్టి మనకి లాభాలు ఉంటాయి కాబట్టి పారిశ్రామికవేత్తలు కూడా ఆసక్తి చూపుతారు. సో ఆ విధంగానే ఇప్పటి వరకు గూగుల్ కావచ్చు, సో గూగుల్ ఏకంగా 52,000 కోట్లు పెట్టుబడి అయితే పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఆ విధంగానే రైడెన్, గూగుల్ అనుబంధ సంస్థ అయినటువంటి రైడెన్ ఇన్ఫోటెక్ అనే సంస్థ కూడా 80,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. మొత్తానికి గూగుల్తో అలాగే రైడెన్తో ఈ రెండు సంస్థలతోటి ఈ 5 ఏళ్లలో 2029 ఎన్నికల లోపు, సో మొత్తానికి 2029 ఎన్నికల లోపు ఈ గూగుల్ అలాగే రైడెన్ రెండు సంస్థలు కలిపి $15 బిలియన్ల పెట్టుబడి అయితే మేము పెడతాము అని చెప్పేసి ఒప్పందం చేయించుకుందనమాట నిన్న. సో గూగుల్ తోటి అలాగే రైడెన్ తోటి అలాగే ఏపీ ప్రభుత్వమైన నారా చంద్రబాబు గారితో ఒప్పందం పెట్టించుకొని మేము మీకు అండగా ఉంటాము, సో మీ పరిపాలన మాకు నచ్చింది కాబట్టి $15 బిలియన్ల మేము పెట్టుబడి పెడతాము అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సో ఇది ఎంతవరకు అచీవ్మెంట్ అంటే, ఎంత గొప్ప అచీవ్మెంట్ అంటే వాళ్ళు అలా పెట్టుబడులు పెడుతున్నారు అంటే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అంతేకాకుండా మన రాష్ట్రానికి బ్రాండ్ వస్తుంది. ఓకే ఇన్ని సంస్థలు ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్లో, సో ఇక్కడ మేము కూడా పెడదామని చెప్పేసి వేరే రాష్ట్రం కూడా కాదు, వేరే దేశం వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మన ఆంధ్రాలోనే పెట్టుబడులు పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో దాని గురించి అప్పుడు మనకి డిమాండ్ బాగా పెరుగుతుంది. సో వాళ్ళకు కూడా మన అవసరం ఉంటుంది కాబట్టి మనం డిమాండ్ చేసే స్థాయిలో ఉంటాము. సో నాయకత్వము, విజన్ అంటే ఆ విధంగా ఉంటుందండి. అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ అని చెప్తే చాలామంది నవ్వారు, కానీ ఇప్పుడు ఆ హైటెక్ సిటీ వల్లే కొన్ని వేల లక్షల మంది బతుకుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వైజాగ్ను, అప్పుడు హైదరాబాద్ని ఎలా అయితే నిర్మించారో ఇప్పుడు వైజాగ్ను కూడా ఈ విధంగా డెవలప్ చేయబోతున్నారు. ఆల్రెడీ డెవలప్గా ఉన్న ప్రాంతమే ఇంకాస్త డెవలప్ చేసి ఉద్యోగ అవకాశాలు మొత్తం ఐటీ హబ్గా మార్చడానికి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కూడా బాగా కృషి చేస్తున్నారు. సో దీనివల్ల మన రాష్ట్రం యొక్క గొప్పతనం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సో
సమర్థవంతమైన నాయకుడి చేతిలో అధికారం ఉంటే ఎలా ఉంటుంది అనేది వీళ్ళిద్దరూ మరొకసారి నిరూపితమైతే చేస్తారు. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.